తిరుగుతుంది ఫ్యాన్ తిరగలరా. రోజుకి 12 to 13 అవర్స్ ఒకే ప్లేస్ లో కూర్చొని ఇంకా అప్పుడప్పుడు నడుస్తూ ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాము. దాంట్లో ఆఫీస్ వర్క్ కానీ లేకపోతే కాంటెంట్ క్రియేషన్ రిలేటెడ్ స్క్రిప్ట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, ఇంకా వీడియో రికార్డింగ్ కూడా ఉంటాయి. ఇలా ఎక్కువ వర్క్ చేసే ప్లేసెస్ కానీ లేకపోతే కూర్చునే సీట్ కానీ లేకపోతే టేబుల్ కానీ లేకపోతే చుట్టుపక్కల అంబియన్స్ కానీ చాలా ప్లెజెంట్ గా ఉండాలి. అప్పుడే మన ప్రొడక్టివిటీ కానీ లేకపోతే క్రియేటివిటీ కానీ చాలా ఎక్కువగా వస్తుంది. ఇది ఇప్పుడు రియలైజ్ అయ్యావా అంటే ఎగ్జాక్ట్లీ కాదు. బట్ ఏంటంటే ప్రతిసారి నేను ఇక్కడ ఉన్నాను కదా, హైదరాబాద్ బెంగళూరు వెళ్తుంటా కదా, ఎందుకు అనుకుంటా. బట్ రీసెంట్ ఒక లైన్ విన్నా, అది విన్న తర్వాత పదా చూసుకుందాం అనిపించింది. అదేంటంటే కాలాన్ని బట్టి మారాలి సార్, చేంజ్ అకార్డింగ్ టు టైం. అయితే ఇప్పుడు కింద 2 రూమ్స్ లో ఉండే వేరే ఆఫీస్ వాళ్ళు ఖాళీ చేశారు. నేనే రెంట్ పే చేసి దాన్ని ఆఫీస్ లాగా మార్చుకుంటామా అని చెప్పి మా అమ్మతో కన్విన్స్ చేశా. అండ్ ఇప్పుడు ఆ రూమ్ ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అండ్ ఏ దాంట్లో రినోవేట్ చేయించాలి అని చెప్పి ఒక చిన్న డౌట్ ఉంది. ఫస్ట్ అయితే రూమ్ లో ఫ్యాన్ లేదు, బట్ కూలర్ ఉంది, సౌండ్ ఎక్కువ వస్తుంది. సో ఫ్యానే కావాలని చెప్పి క్రాంప్టన్ ఫ్యాన్ ఒకటి తెచ్చేసాం. ఇప్పుడు ఫ్యూ వీడియోస్ మన రూమ్ ని ఎలా ఒక చిన్న స్టూడియో లాగా మార్చుకున్నాం అనేది చూద్దాం. అండ్ రూమ్ లో వాల్స్ కి స్టిక్కరింగ్ బెటరా, పెయింటింగ్ బెటరా చెప్పండి. రాగి రా తిరుగుతుంది ఫ్యాన్. దీన్ని రాజకీయంలోకి లాగ